జీవమైన యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, మీకే కృతజ్ఞతలు యేసయ్యా. మీరు చేసిన మేలులు మహోపకారాల కొరకు కృతజ్ఞతలు యేసయ్యా. మీరు ఇచ్చిన విడుదల, విమోచన, రక్షణ, స్వస్థత, జీవం, వెలుగు, ఆశీర్వాదం కొరకు మీకే స్తుతి చెల్లిస్తూ మీ నామానికి ఘనత కలగాలని, మీ నామానికి మహిమ కలగాలని, మీ చిత్తమే నెరవేర్చబడాలని, అయ్యో నీ పరిశుద్ధ నామం ఎల్లప్పుడూ స్తుతించబడాలని, నీ రాజ్యమే రావాలని, మీ ఆశీర్వాదాలతో నీ ప్రజలు నింపబడాలని యేసు నామములో కోరుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అందరూ మానవులైన అందరి మనస్సుల్లో మెదిలే ఒకే విషయం ఏంటి అంటే, నేను బాగుండాలి అంటే ఏం చేయాలి, నా జీవితం, నా కుటుంబం, మన సమాజం, మనకు కలిగిన సమస్తం కూడా బాగుండాలి అంటే ఏం చేయాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, పథకాలు వేస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలతో, అలాంటి కోరికలతో నింపబడి ఎప్పుడైనా దీవించబడతామా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఒక గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంది. మంచి మేధావి ఒక ఆయన ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దోణి నడిపే వ్యక్తి ఉన్నాడు, ఆ మేధావి ఉన్నాడు లోపల. అతను తనకి కలిగిన ప్రావీణ్యతలన్నిటిని గురించి ఆలోచించుకుంటూ, ఒరే అబ్బాయి, నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడట. అయ్యో నాకు తెలియదండి అన్నాడు. వృక్షశాస్త్రం తెలుసా అన్నాడు. అయ్యో నాకు తెలియదండి అన్నాడు. జంతు శాస్త్రం తెలుసా అన్నాడు. అయ్యో నాకు తెలియదండి అంటున్నాడు. అతనికి తెలిసినవన్నీ కూడా ఇతని దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు నాకు తెలియదండి, నాకు తెలియదండి అంటే, అయ్యో నీ జీవితం వేస్ట్రా, ఏమీ తెలుసుకోకుండానే ఇంత పెరిగేస్తావురా, నాకైతే అన్నీ తెలుసు, ఇంత పెరిగేస్తావు కానీ నీకేం తెలియలేదు, నీ జీవితమే వేస్ట్ అయిపోయింది, నీ బ్రతికే వృధారా అంటున్నాడట. ఇంతలో ఒక పెద్ద అల వాళ్ళు వెళుతున్న ఆ సముద్రం మీద ఒక పెద్ద అల వస్తుంది. వచ్చేటప్పటికి అప్పుడు బాబుగారు మీకు ఈత శాస్త్రం తెలుసా అండి అన్నాడట. అయ్యో అది నాకు తెలీదు అన్నాడట. అయ్యో మరి మీ జీవితం ఇప్పుడు వృధా అండి, నేను వెళ్ళిపోతున్నానని ఆ ఓడలోండి, ఆ పడవలోండి దూకి వాడు ఈత కొట్టుకుంటూ గమ్యానికి వెళ్ళిపోయాడంట. ఇది తెలియని వ్యక్తి అన్నీ తెలుసుకున్నాడు కానీ ఈత శాస్త్రం తెలియక ఏమయ్యాడు అంటే అప్పటికప్పుడే ఆ సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈరోజు కూడా మానవులు ఈ లోకంలో ఏదో సాధించదారని రకరకాల ప్రయత్నాలు, ఈ లోకంలో పేరు సంపాదించడానికి, లేకపోతే డబ్బు సంపాదించడానికి, వారికి కావలసిన వాటన్నిటినీ సంపాదించుకోవడానికి, వాళ్ళు సుఖంగా బ్రతకడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ జీవితాన్ని నష్టపరుచుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏది తెలుసుకోవాలో వారు తెలుసుకోవడం లేదు, ఏది తెలుసుకోవాలో వారు తెలుసుకోలేని కారణం చేత జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ధనవంతుడి గురించి చెబుతూ వాపోయారు. అతడు ఏం చేస్తా ఉన్నాడంటే రాత్రి పగలు సంపాదిస్తూ ఉన్నాడు, చాలా కష్టజీవి. అయితే ఓవర్ టైములు కూడా చేసి ధనాన్ని సంపాదించేటప్పటికి తన ధనం విస్తారంగా అయిపోయింది. తనకి వేల ఎకరాలు పంటలు ఉన్నాయి. ఆ పంట అంతా పండుతున్నప్పుడు వాటిని కొట్లలో కూర్చుకోవడానికి పెద్ద పెద్ద గృహాలను, లేకపోతే అవి భద్రపరిచే వాటిని కడతా ఉన్నాడు. కడతా ఉండేటప్పటికి ఆ రాత్రి కూడా అంటున్నాడు, ఈ సంవత్సరం చాలా పంట పండింది,
నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటున్నాడు. అప్పుడు ఆ రాత్రి దేవుని స్వరం అతనికి వినబడుతుంది, వెర్రివాడా, ఈ రాత్రి నేను నిన్ను తీసేస్తున్నాను, ఇవన్నీ నీకు ఎవరివవుతాయి అని. నిజమే, దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇది ఉంది అది ఉందని, ఇది కావాలి అది కావాలి అని, ఇలా ఉందాం అలా ఉందామని చేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే. దేవుడిచ్చిన దానికి తిని తృప్తిపడి దేవుణ్ణి స్తుతించడం తప్ప ఈ లోకంలో వాటిని పొందడానికి కొందరు అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసంగా ధనార్జన చేస్తున్నారు, ఇంకా రకరకాల తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ లోకంలో బాగుండాలి అని వాళ్ళకి తెలుసు, ఈ లోకంలో ఉట్టు కట్టుకుని ఊరేగలేం, ఎప్పుడు చేస్తామో మాకే తెలియదు అని తెలుస్తున్నా కూడా తెలిసి ఏమైపోతున్నారు అంటే నాశనం అయిపోతున్నారు. తెలిసి పోనీ తెలియక కాదు, ఎందుకంటే ఒక శవం తీసుకుని వెళ్ళేటప్పుడే ప్రతి మనిషికి అర్థం కావాలి. మొన్నటి వరకు మన దగ్గరే ఉన్నాడు కదా, అతడికి ఒక పెద్ద ఇల్లు ఉంది కదా, ఇన్ని ఎకరాల పొలం ఉంది కదా, ఎంత పేరు ఉంది కదా, కానీ అవన్నీ కూడా వదిలేసి ఇతడు అనామకుడుగా ఇతని శవం ఎలా వెళ్ళిపోతుందో చూడండి అని అప్పుడైనా ఒక గ్రహింపు, ఒక వెలుగు వాళ్ళల్లో కలగాలి. ఎందుకు కలగడం లేదంటే మనిషికి దాని గూర్చిన ఆలోచన లేదంట. అందుకనే రోమాపత్రికలో చెప్పాడు, మనుష్యులు పనికి మాలిన వారిగా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారని. నిజంగా వాళ్ళు కనుక నేను ఎక్కడికి పోతున్నాను, నేను ఎందుకు పుట్టాను, తర్వాత నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని ఇలాంటి ఆలోచనలోకి ఏ వ్యక్తి అయినా ప్రవేశిస్తే కనుక ఆ వ్యక్తి తప్పకుండా నిజమైన మార్గాన్ని కనుగొనగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి అల్పకాల జీవితంలో మనం ఎలాగ బ్రతకాలి, దేవుని బిడ్డలారా, ఏం తెలుసుకోవాలి, ఎలాగ ముందుకెళ్ళాలి. ఇది అల్పమైన జీవితం కదా, కొంతకాలం ఉండే జీవితం కదా, మన దినాలు త్వరగా గతించిపోతాయి కదా, అవి నీడవలే దాటిపోతాయి కదా. అయితే మరి ఏం చేయాలి ఈ సమయంలో, ఎలాగ బ్రతుకుతే మన బ్రతుకు సార్థకమవుతుంది, ఈ లోకంలో మనము ఒక చక్కటి సంతోషకరమైన జీవితాన్ని జీవించి ఆ నిత్య జీవాన్ని పొందడానికి ఎలా ఉంటే మనము ఆ స్థితిని పొందగలము అనేది సంపూర్ణ వివరణ ఇచ్చేది పరిశుద్ధ గ్రంథమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండడం మన అదృష్టం అనాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయగలిగాం దేవుని బిడ్డలారా, మన చేతుల్లో కలిగి ఉండగలిగాం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకి దీని ద్వారానే అర్థమవుతుంది. అయితే మనము ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ సత్యాన్ని మనము ప్రతిదినం కూడా ఆకలింపు చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం చూస్తే ఇక్కడ యేసయ్య ఒక మాట అంటా ఉన్నారు. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం అన్న స్థలం చూచి ఆ దినము ఆయన వద్ద బస చేసిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రత్యక్షపరుచుకునే దినాలలో ఆయన బాప్తీసం తీసుకోవడానికి యోర్దాను నదికి వెళ్ళి అక్కడ బాప్తీసం తీసుకున్న తర్వాత అక్కడ బాప్తీసం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, అదిగో దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. మామూలు గొర్రెపిల్ల కాదు, లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. పాపాల నుండి ప్రజల్ని విడిపించడానికి వచ్చిన గొర్రెపిల్ల అని యేసయ్యని ఎప్పుడు పరిచయం చేశారో, ఇద్దరు శిష్యులు యేసు వెనకాల వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యేసయ్య వెనక్కి తిరిగి చూసి, ఏంటి ఏం చేస్తున్నారు అంటే, ప్రభువా నువ్వు ఎక్కడుంటావు అని అడుగుతున్నారు. హల్లెలూయా. నీ నివాసం ఏంటి
అనేటప్పటికీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, వచ్చి చూడండి. దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఇదే పిలుపునిస్తున్నాడు, వచ్చి చూడండి. కొందరు బుద్ధిహీనులు, మతిహీనులు, తెలివి తక్కువ వారు, అవివేకంలో మూయబడిన వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవారు, పశుప్రాయులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎవరో తెలియదు, కానీ చెడు మాటలు పలుకుతూ ఉంటారు. మొన్న నేను ఇందులో ఒక మాట చూశాను. యేసయ్యని ఎలా విమర్శించాలో వాడికి తెలియక చేతకాక అంటాడు. ఒక మాట అంటున్నాడు, ఏమనంటే ఆదాము అవ్వల నుండి సంతానం వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆదాము అవ్వల నుండి వచ్చిన సంతానం ఆడమగ అంటే అక్క అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారా? ఇలాంటి తప్పుడు గ్రంథమా మీ గ్రంథం అన్నట్లు ఏదో తానేదో పెద్ద జ్ఞానినని, ఏదో నేను క్రైస్తవుల్ని విమర్శిస్తున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఒకటి పెట్టాడు. అది చూడగానే అయ్యో ఈయన ఎంత బుద్ధిహీనుడా అని నేను ఆశ్చర్యపడ్డాను. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలకి దేవుడు ఇద్దరు పిల్లలు కాదు, కయ్యేను హేబెలు తర్వాత అనేక మంది పిల్లలు పుట్టారు. వారి ద్వారానే భూమి మీద సంతానం అనేది విస్తరించింది. అనేక మంది ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారు. అయితే చూడండి, ఈ రోజున నాగరికత పెరిగింది కాబట్టి మనుష్యులు ఈ వాయు వరసలు ఇవి చేస్తున్నారు. వాయు వరసల్లో ఇదిగో వీళ్ళని చేసుకోవాలి, వాళ్ళని చేసుకోవాలని ఈ క్రమాన్ని దేవుడి కృపను బట్టి మనుషుల్ని దేవుడు ఆ జ్ఞానములో నింపి వారు నెమ్మదిగా ఈ రీతిగా మనుషులు ఒక సంపూర్ణమైన జ్ఞానాన్ని లోకంలో ఒక మంచి నడవడిని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడే కృప చూపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే లేవి కాండంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదనే విషయాలను కూడా దేవుడు ధర్మశాస్త్రం అందు రాయించాడు. ఆది కాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం అనే 5 కాండాలు చదివితే మనిషి జీవన విధానం అంతా రాయించేశాడు. అసలు పుట్టేటప్పుడు కూడా ఒక పిల్లోడు పుట్టి భూమి మీద పడగానే ఏం చేయాలి, వాడిని ఎలాగా ఎన్ని రోజులు లోపల ఉంచాలి, ఎన్ని రోజుల తర్వాత నీళ్లు పోయాలి, ఇవన్నీ కూడా యేసయ్య రాయించాడు. ఇంకా పుట్టింది మొదలు ఈ భూమి మీద చివరిగా చనిపోయే వరకు ఉన్న క్రమం అంతా కూడా మనకి ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండాల్లో కనపడుతుంది. అలా భూమి పుట్టిన తర్వాత ఆ ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఏమీ నాగరికత లేదు. ఆ తర్వాత నాగరికత అనేది ఎలా పెరిగిందో యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క పని మనిషి ఎలాగ నేర్చుకున్నాడు అని. ఆ నేర్చుకునే దినాలలో ఎలాగ పెళ్ళిళ్ళు జరిగాయి, ఎలాగ కుటుంబాలు కట్టబడ్డాయి, ఎలాగ గృహస్థు జీవితం జీవించారు, ఇవన్నీ లేవు. పెద్ద ఏదో తెలివైన వాడులాగా బైబిల్ని తప్పు పట్టాలి అన్నట్టు ఏదో పిచ్చి మాలోకం చేసే పిచ్చి పనులు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సత్యవంతుడు. ఈ పరిశుద్ధ గ్రంథం సత్యమైన గ్రంథం. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఎక్కడుంటావు రబ్బూని? ఎందుకంటే ఒక మాట ఆయన గురించి విన్నారు, ఒక మాట విన్నారు. అదేంటంటే ఇదిగో లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడైతే ఆ మాట వీళ్ళ చెవులలో పడిందో అప్పుడే వీళ్ళకి అన్వేషణ ప్రారంభమైంది. ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన ఏం మాట్లాడతాడు, ఏం తింటాడు, ఎలా ప్రవర్తిస్తాడు అనే దాన్ని ఆకలింపు చేసుకోవాలనుకున్నారు. దాన్ని గూర్చి బాగా తెలుసుకోవాలి అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే నువ్వెక్కడుంటావు? అప్పుడు యేసయ్య చెప్పాడు, వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ రోజున నీవు దేన్ని తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది,
దేన్ని తెలుసుకుంటే నీవు ఈ భూమి మీద నీ జీవితం తరువాత ఒక నిరంతర జీవిగా దేని వల్ల బ్రతకగలవు అంటే యేసును తెలుసుకోవడం ద్వారానే. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన లోక పాపాలు మోసుకొని పోయినా ఒకే ఒక మాట వినబడింది. ఈ రోజున మనకి యేసుని గురించిన అనేక సత్యాలు తెలుసు. ఆ ఒక్క మాటతో వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ అన్వేషణని ప్రారంభించేశారు. ఏం చేయాలి, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఆయన ఏం చేస్తాడో తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసుకోవాలి, ఆయన ఎలా జీవిస్తాడో తెలుసుకోవాలి. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసయ్య వచ్చి చూడండి అని చెప్పిన తర్వాత 41వ వచనం చూస్తే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఎవరిని కనుగొన్నారట? మెస్సయ్యను కనుగొన్నాం. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా మెస్సయ్యని కనుగొన్నాం, రక్షకుడిని కనుగొన్నాం, విమోచకుడిని కనుగొన్నాం అంటున్నారు. నువ్వు యేసు దగ్గరికి వస్తేనే నీ జీవితం ఒక విడుదల, ఒక విమోచన, ఒక రక్షణ, ఒక దీవెన. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు ఎవరినైనా ఏమని పిలుస్తాడంటే రండి. దేవునికి స్తోత్రం. వచ్చి చూడండి, నన్ను చూడండి, నా వైపు చూడండి. నా తట్టు చూసేవాళ్ళు ఇక ఆ చీకటి అనేది వాళ్ళలో ఉండదు. ఆ చీకటి అంతా తొలగిపోతుంది. హల్లెలూయా. యేసయ్య వైపు ఎవరు చూసారో వాళ్ళకి ఏమైపోతాయి చెప్పండి? చీకటి తొలగిపోతుంది, దెయ్యాలు పారిపోతాయి, పాపం తొలగిపోతుంది, దురలవాట్లు తొలగిపోతాయి. కాబట్టి ఏ మనిషిని కూడా మనం త్రోసివేయనక్కరలేదు. ప్రతి మనిషికి రక్షణ ఉంది. వాళ్ళు ఒక్కసారి ఆ యేసయ్యను రుచి చూసేటట్లు మనం వాళ్ళని దగ్గరికి తీసుకోగలిగితే, వాళ్ళ కొరకు ప్రార్థించగలిగితే, వారిని దేవుడి దగ్గర మనం పెట్టగలిగితే, దేవుడి సన్నిధికి వారిని చేర్చగలిగితే ఏ వ్యక్తి కూడా నాశనం కాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుని ప్రేమ మిక్కటమైన ప్రేమ. దేవుని బిడ్డలారా, మనం అందరం ఇక్కడ కూర్చొని యేసయ్యని మధ్యలో కూర్చోబెట్టుకొని మనం ఆరాధిస్తూ ఉంటే బయట ఒక తాగుబోతు పోతున్నాడు అనుకోండి, మన దగ్గరున్న యేసయ్య అక్కడికి వెళ్ళిపోయి ఆడిని ఎలా అమాంతంగా పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చెప్పారు 99 నీతిమంతులు అక్కడ ఉన్నా ఎక్కడ పోతున్నాడంట? ఆయన తప్పిపోయిన గొర్రె దగ్గరికి పోతున్నాడంట. హల్లెలూయా. 99 నీతిమంతులు ఉండగా కూడా ఆ ఒక్కదాని కోసం ఎందుకు పోతున్నాడు యేసయ్య? ఈరోజున యేసు ప్రభు రాకపోవడానికి, త్వరగా రాకపోవడానికి దేవుని బిడ్డలారా ఇదే ఒక కారణం. ప్రతి మనిషి దేవుణ్ణి నమ్మేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి యేసయ్యని నమ్మేయాలి. ప్రతి మనిషి నిత్య జీవాన్ని పొందాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రస్తుతం శ్రీలంక దేశంలో దేవుని బిడ్డలారా భయంకరమైన కరువు, క్షామం ఉన్నాయి. ప్రజలు ఆర్థిక సంక్షోభంలో బాధలు పడుతూ ఉన్నారు. కోలుకోలేని దెబ్బ వాళ్ళ మీద తగిలింది. ఆ శ్రీలంక అధ్యక్షుడు కూడా ఆ స్థలం నుండి పారిపోయాడు, తన ప్రాణాన్ని తన చేతుల్లో పెట్టుకొని. నేను కూడా 2 సార్లు అక్కడికి వెళ్ళాను. కొన్ని చోట్ల మేము మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా 2 సార్లు ఇంతకుముందు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి కుటుంబము కూడా ఒక భార్య బాగుంటే భర్త బాగోలేదు, భర్త బాగుంటే భార్య బాగోలేనన్నంత ఒక శాపపు కాడి అక్కడ ఉన్నట్టు గమనించగలుగుతాం. ఎందుకంటే చాలా విచ్ఛిన్నమైన కుటుంబాలు కనబడుతూ ఉంటాయి. ఈ రోజున అక్కడ దేవుని సువార్త అందించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పని ఎందుకు చేయవలసి వస్తుంది అంటే కొంతమంది రక్షణ పొందాలి. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన ఈ రోజుల్లో మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే అన్నీ బాగా వాక్యం అందచేయబడే చోట జరుగుతున్నాయి. వాక్యం అందచేయబడని స్థలాలలో సువార్త అందించబడాలి, సేవ జరగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆత్మల రక్షణను మనము సంపూర్ణంగా చూడగలుగుతాం.
పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు మీరు యేసుని గురించిన సంపూర్ణమైన ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని బాగా చదివేవాళ్ళు మనోనేత్రం తెరవబడి దేవా నాతో మాట్లాడు అని వాక్యాన్ని చదివేవాళ్ళు దేవుని గురించి బాగా తెలుసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఏకాంతములో ఉండి దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు ఆయనను కనుగొనగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరేం చేయాలి? వచ్చి చూడండి. ఒంటరిగా నీ గది తలుపు వేసుకొని నీ గదిలో కూర్చుంటే రహస్యమందు చూచి ఆయన ఏం చేస్తాడట? అక్కడ నీకు ప్రత్యక్షుడవుతాడు. హల్లెలూయా. ఈ సమయం ఇవ్వక వాక్యాన్ని విని విడిచిపెట్టడం వల్ల, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని తిరిగి మరలా ఏం చెప్పారు ఈరోజు అని ఒకసారి ఆలోచనలోనికి వెళ్ళడం, ఆ తలంపులోనికి వెళ్ళడం, ఆ ధ్యానము లేకపోవడం వల్ల చాలామంది దేవుని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసుని గురించి ఏమి ఇవ్వగలడు అంటే సాక్ష్యం ఇవ్వగలడు. కాబట్టి ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఇంకా నీవు దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా నీవు దేవుని గురించి తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడి దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు అమ్మ నేను నీకేమి ఇవ్వను, నీకేం కావాలమ్మా అని దేవుడు మనల్ని అడిగితే, ప్రభువా నేను ఇంకా నిన్ను గూర్చి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నీవు నాకు తెలియబడాలి, ఇంకా నీ ప్రేమ తెలియబడాలి. దేవుని యొక్క ప్రేమే మనిషికి అందదట. మన జ్ఞానానికి, మానవ జ్ఞానానికి మనం కూర్చొని యేసయ్య ప్రేమ ఎంత గొప్పది అని ఆలోచించుకుంటే మన ఆలోచనలకు అందదు, అంత గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని కృపను, దేవుని పరిశుద్ధతను, దేవుని శక్తిని, దేవుని న్యాయాన్ని ఏదైనా కూడా మనం దాన్ని ఆలోచించడానికి మొదలు పెడితే దేవుని బిడ్డలారా, అది మనకి అందనంత విస్తారంగా ఉంది. ఆ గొప్ప విస్తారమైన గనిని అందుకనే ప్రభు అన్నాడు, అడగండి నేను మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతాను, తట్టండి నేను మీకు తలుపు తీస్తాను అంటున్నాడు. వెతకండి, వెతకాలి. బాగా వెతుకుతూ ఉన్నప్పుడే దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షతలను అనుభవించగలుగుతారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైతే దేవుని గురించి బాగా తెలుసుకోవడానికి మనస్సు పెడతారో, ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో ఉండి వాక్య ధ్యానం, వాక్యాన్ని విన్న వాక్యాన్ని రాసుకొని చదువుకొని ధ్యానించుకొని ఆ వాక్యాన్ని పరిశోధించుకుంటూ దేవుని ఆత్మ ద్వారా నింపబడుతూ ఉంటే దేవుని బిడ్డలారా దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షతను పొందుకోగలుగుతారు. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము మెస్సయ్యాను కనుగొన్నాం. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యోహాను సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన వెతుక్కుంటున్నారు. వాళ్ళు ఆయన వెతుక్కుంటూ ఉంటే వాళ్ళకి ఏం కనబడుతుంది అంటే మెస్సయ్య కనబడుతున్నాడు, రక్షణ కనబడుతుంది. ఈ రోజును కూడా మనం వెతుక్కుంటూ ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా రక్షణను మనం చూడగలం. ఎదురుగాక నిన్ను గూర్చిన జ్ఞానం నీ బిడ్డలకి కలుగునుగాక. అయ్యా నీ ప్రత్యక్షతలు నీ బిడ్డకి అందించబడునుగాక. యేసయ్యా నీ ప్రేమను పొందుకోవాలి తండ్రి, నీ శక్తి తెలుసుకోవాలయ్యా, నీ జ్ఞానం తెలుసుకోవాలి, నీ నీతి తెలుసుకోవాలి అయ్యా, నీ మనసు తెలుసుకోవాలి తండ్రి, నీ హృదయ భారాన్ని తెలుసుకోవాలి అయ్యా, నీ గుండెను తెలుసుకోవాలయ్యా, తెలుసుకోవాలి తండ్రి. ప్రతి వారికి అటు ఆశ దయచేయండి, అటు ఆసక్తి దయచేయండి. మీరే తాకమని వేడుకుంటున్నాను, మీరే ముట్టండి ప్రభువా. అయ్యా నీ బిడ్డలు హృదయం నీ కొరకు మండింపబడునుగాక. ఎలాగ తెలియబడుతుందో ఎవరు తెలుసుకున్నారు? ఒంటరిగా కూర్చొని నీ పదాల దగ్గర కూర్చుని నేను తెలుసుకొందురుగాక.
నీ వాక్యాన్ని అయ్యా చదివి గ్రహించి నేను తెలుసుకొందురుగాక, పరిశుద్ధాత్మతో నిండుకొని నేను తెలుసుకొందురుగాక. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అట్టి కృప అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.